జానకి పరిణయం ఫిబ్రవరి 2 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో. అత్తయ్య, మీరు తొందరపడద్దు. మీరు నాణానికి ఒకవైపే చూస్తున్నారు. మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఇంకేం చెప్పొద్దు. ఇక పైన నువ్వు ఏది రాయబారం చెయ్యొద్దు సంధ్య. వచ్చిన దాన్నే నీ ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళిపో. నా కొడుకు ఆల్రెడీ నిర్ణయం తీసుకుని తనని బయటికి పంపించాడు. తను చస్తుందో బతుకుతుందో మాకు ఎటువంటి సంబంధం లేదు. తను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఉండకూడదు అని చెప్పడానికి మీరెవరత్తయ్య? తను మెట్టి నిల్లిది. వింధ్య ఇక్కడే ఉంటుంది. తనెక్కడికి వెళ్ళదు. ఎలా ఉంటుందో, ఉండి నా కొడుకుతో ఎలా కాపురం చేస్తుందో నేను చూస్తాను. వింధ్య మమ్మల్ని మోసం చేసింది. ఈ ఒక్క రీజన్ చాలు. ఇప్పుడు పాపం తీసుకెళ్లి DNA టెస్ట్ చేయిస్తే నిజమంతా బయటపడుతుంది. అప్పుడు మమ్మల్ని మోసం చేసిందని కేసు పెట్టి కోర్టు ద్వారా నీ స్నేహితురాలికి రాజేష్ చేత విడాకులిప్పిస్తాను. అత్తయ్య, నా స్నేహితురాలి వింధ్య కాపురం కూలిపోతుందంటే నేను ఎంత దూరమైనా వెళ్తాను. నా వింధ్య హ్యాపీగా ఉండడం కోసం నేనేదైనా చేస్తాను. నా వింధ్య ఇక్కడే ఉంటుంది. రాజేష్ గారిని వింధ్యని వెడగొట్టడం ఎవ్వరి తరం కాదు. ఇప్పటి వరకు ఆవిడ డ్రామా అయిపోయింది. ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా డ్రామాలు? మా ఇంటికే వచ్చి నాకే ఎదురు మాట్లాడుతున్నావేంటి నువ్వు? రాజేష్, మా అమ్మ పేరు పెట్టిన తర్వాత నీకు పుట్టకపోయినా మన ఇంట్లో ఉన్న బిడ్డ మన బిడ్డే. సంధ్య, మర్యాదగానే వచ్చిన దారిన నీ ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళిపో. నేను తనని తీసుకొచ్చింది మళ్ళీ తీసుకువెళ్ళడానికి కాదు, నా ఫ్రెండ్ని ఇక్కడే ఉంచడానికి. వింధ్య ఇక్కడే ఉంటే పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటానని ఎమోషనల్గా తనని బ్లాక్మెయిల్ చేశారు కదా. ఇప్పుడు మీరు తనని ఇంట్లో నుంచి బయటకు పంపిస్తే ఇంటి బయట నా వింధ్య నేను ఇద్దరం పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుని చచ్చిపోతాం. మా ఇద్దరి చావుకి కారణం మీరే అవుతారు. ఏంటి, బెదిరిస్తున్నావా? మీరు మమ్మల్ని బెదిరించినప్పుడు నేను మిమ్మల్ని బెదిరించడంలో తప్పే ఉందత్తయ్య. మీ కొడుకు మీరు బావుండాలని కోరుకున్నట్టే నేను నా ఫ్రెండ్ బావుండాలని కోరుకుంటున్నాను. నిన్న మొన్నటి వరకు సంధ్యా వింధ్య కలిసి లేరు, కానీ ఇప్పుడు కలిసే ఉన్నాం. ఒకరి తప్పుని మరొకరు సరిదిద్దుకుంటాం. ఇక నుంచి సంధ్య గురించి వింధ్య ఆలోచిస్తుంది, వింధ్య గురించి సంధ్య ఆలోచిస్తుంది. మీరు ఏ కోర్టుకు వెళ్తారో, ఎంత దూరం వెళ్తారో వెళ్ళండి. రాజేష్ గారు తన మెడలో పవిత్రమైన తాళి కట్టారు. ఆ 3 ముళ్ల బంధాన్ని నేను కాపాడతాను. దానికోసం ఎవ్వరినైనా ఎదిరిస్తాను. సంధ్య, నువ్వు పోయి నాతో పెట్టుకున్నావు సంధ్య.
దానివల్ల సమస్య నీకే వస్తుంది. అది గుర్తుపెట్టుకో. ఆర్థికంగా అటూ ఇటుగా ఉన్న మీ బతుకులు నాతో ఛాలెంజ్ చేస్తే ఏమవుతాయో నీకు తెలీదు. నేను మూడో కన్ను తెరిస్తే నీతో పాటు నీ కుటుంబం కూడా చెప్పుకోలేని విధంగా నష్టపోతారు. ఏమైనా పర్వాలేదత్తయ్యా. నా ఫ్రెండ్ కాపురం నిలబెట్టడం కోసం నేను ఎంత దూరమైనా ఎదురెళ్తాను. మీలో ఉన్న చెడుని చంపి మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించి రాజీకొచ్చేలా చేస్తాను. ఆ రోజు వింధ్య కడుపున పుట్టిన బిడ్డ చనిపోయింది అన్నది నిజం. ఆ రోజు తనకి గర్భసంచి సమస్య వచ్చింది అన్నది నిజం. 100 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమంటారు. నేను ఒక్క అబద్ధం ఆడి ఒక కాపురాన్ని నిలబెట్టాను. అసలు వింధ్య రాజేష్లకి లేని సమస్య మీకెందుకు? మీరు ఎంత కాదనుకున్నా వింధ్యకి రాజేష్ అంటే ప్రాణం, రాజేష్కి వింధ్య అంటే ప్రాణం. మీరేం చేసినా వాళ్ళిద్దరినీ విడదీయలేరు. వింధ్య ఇక్కడే ఉంటుంది. తనని పొమ్మనే హక్కు ఎవ్వరికీ లేదు. మీలాగా నేను పెట్రోల్ పోసుకుని బెదిరించకపోవచ్చు, మీలాగా నేను మొండిగా వాదించకపోవచ్చు, కానీ నిన్న మొన్నటి వరకు అత్తయ్య అని గౌరవంగా పిలిచాను. ఆ గౌరవంతోనే చెప్తున్నాను. వింధ్యని ఈ ఇంట్లో నుంచి పంపించేస్తే మీరు మూడో కన్ను తెరుస్తాను అన్నట్టు నేను కూడా మూడో కన్ను తెరవాల్సి వస్తుంది. స్నేహితురాలి కోసం చావుకి ఎదురెళ్ళడానికి సిద్ధపడే నేను తన కాపురం కోసం ఎంత దూరమైనా వెళ్తానని మీకు చెప్పాను కదా. మీరు నన్ను, నా కుటుంబాన్ని ఏం చేసుకుంటారో చేసుకోండి. వింధ్య జోలికొస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించను. వింధ్య, నువ్వు లోపలికి వెళ్ళవే. చెప్తుంది నీకే, వెళ్ళు. రాజేష్ గారు, కట్టుకున్న భార్యని గాలికి వదిలేయడం కరెక్ట్ కాదు. అమ్మకిచ్చిన గౌరవం భార్య కూడా ఇవ్వాలి. ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకునేవాడే భర్త. సమస్యలు వచ్చినప్పుడు చేతులు ఎత్తేయడం కాదు, పోరాడాలి. మీరు వింధ్య ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దగ్గర నుంచి ఎంత బాధపడుంటారో నాకు తెలుసు. కానీ కన్నేళ్లతో సమస్యలు సాల్వ్ అవ్వవు. వింధ్య ఇక్కడే ఉంటుంది. మీ ఇద్దరూ కలిసే ఉంటారు. మీ అమ్మని మార్చి మీ ఇద్దరిని ఆవిడ చేతుల మీదుగా ఒక్కటి చేయించకపోతే నా పేరు సంధ్య కాదు. అత్తయ్య, ఇలాంటి రోజు వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. మొదటిసారి మీకెదురు మాట్లాడుతున్నాను. మొదటిసారి మీ నిర్ణయానికి ఎదురీదుతున్నాను. ఈ పోరాటంలో ఖచ్చితంగా నేను మిమ్మల్ని ఓడిస్తాను. చచ్చి సాధించేదేమీ లేదు. బ్రతికుండి మీ కొడుకు కోడల్ని, మీ అమ్మ పేరు పెట్టుకున్న మీ వారసురాల్ని చూసుకోండి. ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. చెప్పుడు మాటలు అంతకన్నా వినొద్దు. దయచేసి అర్థం చేసుకోండి.